హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజె రుచులు ఛానల్కి. ఇప్పుడు మనము మ్యాంగోతో ఒక మంచి రెసిపీ చేద్దాము. ఇదిగోండి మ్యాంగో అండి, ఇలా చెట్టు ఫ్రెష్ మ్యాంగో తెంపి చూసారా ఎంత బాగుందో ఫ్రెష్గా. ఇంకోటి తెంపుదాము. అబ్బో అయితే నా ఫోన్ పడిపోతుంది. ఇక చూసిరా మామిడికాయ మన చెట్టు ఫ్రెష్ తీసుకొచ్చి ఉడికించి ఇట్లా చారు వేస్తే మామిడికాయ చారు సూపర్ ఉంటుంది. పిల్లలు పెద్దలు లొట్టలు వేసుకొని తినొచ్చు, అంత బాగుంటుంది. ఇక చేసిన దానికి నాకే నోట్లో వాటర్ వస్తున్నాయి. ఇక మీకు చూస్తే మాత్రం తప్పకుండా ఇష్టమే ఉంటుందండి. చారు ఎవరికి ఇష్టం ఉండదు, అది కూడా చారులల్ల చారు, మామిడికాయ చారు, దాని రుచే వేరు. ఇక ఇట్లా తింటే ఏ మటన్లు చికెన్లు దీని మీదకి రావండి, అంత టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చాలామంది చాలా రకాలుగా చేస్తారు, కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా, మళ్ళీ సింపుల్ మెథడ్లో, ఎక్కువ పని కూడా ఉండదు. ఇదిగోండి ఇక దీన్ని తీసుకొచ్చి పాపం గరం పొయ్యి మీద పెట్టిన మామిడికాయను ఇక కట్టెల పొయ్యి మీద పెడితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ ఒకసారి కట్టెల పొయ్యి వెలిగిద్దాము. ఇక ఇప్పుడు మాత్రం గ్యాస్ మీదనే ఇట్లనే దీన్ని ఉడికిస్తున్నా, నేను రెండు ఉడికిస్తున్నా. ఇక తీసిన తర్వాత ఇక కొంచెం మంచిగా లోపల నుంచి ఉడికిన తర్వాత ఇదిగోండి ఇట్లా వేడి ఉన్నది, ఇట్లా పొట్టు తీసేసుకోవాలి. మొత్తము ఇట్లా వచ్చేస్తుందండి అది పొట్టు. తర్వాత ఇదిగోండి ఇది మొత్తం తీసేసిన తర్వాత కొంచెం దీన్ని వాష్ చేయాలి, లేకపోతే మొత్తం చారులోకి వచ్చేస్తుంది. తర్వాత ఇదిగోండి చేత్తో ఇలా చేస్తే స్మాష్ అవుతుందండి, కానీ ఇప్పుడు తొందరగా కావన్నట. ఇప్పుడు చాలా ఒక 5-10 నిమిషాలన్నా పడుతుంది నేను చేతితో చేస్తే. అందుకే నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. మీ ఇష్టము, మీరు చేతితోటైనా వేసుకోవచ్చు, లేదంటే టైం లేకపోతే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. పానీ కొంచెం తగ్గుతుందండి, పని దొంగలం కదా, పని తగ్గుతుందని మిక్సీ జార్లో వేసాను. అయితే ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసాను. తర్వాత ఎండుమిరపకాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి. ఇవి కొద్దిగా అయిన తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచుకున్నాను. తర్వాత కరివేపాకండి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం లావు కోసుకోవాలి, చారు కదా సూపర్ ఉంటుంది లావు కోసుకుంటే. తర్వాత ఇదిగోండి పసుపు, తర్వాత 2 టమాటాలు వేయండి, బాగుంటుంది చారులో. ఎందుకంటే మొత్తం పుల్లగా ఉండకుండా కొద్దిగా చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇది చూసిరా ఎంత మంచిగా అయిందో. ఇప్పుడు చేతితో ఎత్తే గట్లా అవుతుండే కావచ్చు, కానీ ఎంతసేపటికి అవుతుండేనా అది. సో తర్వాత ఇదిగోండి సాల్ట్, ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా కారం, మీకు నచ్చితేనే ఏదైనా వేసుకోవచ్చు, గ్రీన్ చిల్లీ అయినా రెడ్ పౌడర్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇదిగోండి మన మామిడికాయ గుజ్జు, ఇదిగోండి ఇలా వేసుకోవాలి. సుషీర్ ఎంత మంచిగా ఉందో, సూపర్ టేస్ట్, సూపర్ ఉంటుందండి రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళు మీరు ఎలా చేస్తారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో అనేది కూడా ప్లీజ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరి. ఇవన్నీ వాటర్ వేసుకోండి. వాటరు మీ మామిడికాయ పుల్లదనాన్ని బట్టి మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో చారు, టేస్ట్ ఉప్పు కారం సరిపోయిందో చూసుకొని వాటర్ వేసుకోండి. నేను కొద్దిగా ఇంకో ఉప్పు వేసుకుంటున్నానండి. పుల్లగా ఉంది మా చెట్టుది. ఇక చూసిరా ఎంత మంచిగా గుమగుమలాడుతుంది. ఆహా ఏమి రుచి అని ఇంట్లో మొత్తం గుమగుమలాడుతుంది. టమాటా చారు అంటే పడిసేస్తారు మా ఇంట్లో కూడా. టమాటా కాదు, సారీ అండి, మామిడికాయ పచ్చడి, మామిడికాయ. అబ్బా ఎన్ని చూసిరా ఎటో వస్తున్నాయి మాటలు. మామిడికాయ చారు రేర్గా చేస్తాం కదా, అందుకే మాటలే వస్తలేవు నాకు దాన్ని చూస్తే. మామిడికాయ చారు ఇక చూసిరా ఏమన్నా ఉన్నది అనుకున్నారా, నాకైతే మస్తు ఇష్టం అండి. మీకు కూడా ప్లీజ్ ఇష్టమా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తే తెలుస్తుంది. ఇట్లా అన్నీ చాలా రకాలుగా చేస్తారు, ఇది వేరే టేస్ట్ వస్తుంది. ఇక వేడి అన్నంలో ఇట్లా పోసుకొని గదిలోకి పోసుకొని తాగుతారు ఇక మా ఇంట్లో గ్లాసులు పట్టుకొని. ఇక చూసిరా ఎంత మంచిగా ఉంటుందో. నిజంగా మోషన్స్ ఫ్రీగా లేని వాళ్ళకి కూడా మంచిగా మోషన్స్ అవుతాయండి. నిజంగా సీరియస్గా నవ్వడం కాదు. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.